ఓకే. శుభోదయం మిత్రులందరికీ, పేరు పేరున ప్రతి ఒక్కరికి. ఈరోజు గొప్ప సుదినం. ఆ దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చాడు. ఈరోజు నిన్నటి రోజు కంటే ఈరోజు అందమైన జీవితాన్ని ఇచ్చాడు. రేపు చాలా చాలా అందమైన జీవితం ఇవ్వబోతున్నాడు నేచర్. బట్ ఈ పృథ్వీ మీదకి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదాభివందనం. మరియు నాకు ఈ ప్లాట్ఫారాన్ని ఏర్పాటు చేసిన కంపెనీ యొక్క ఫౌండర్స్కు, సత్యన్ భట్యా, అశోక్ భట్యా గారికి, మరియు నా సూపర్ సీనియర్స్ రవీంద్ర కొట్ట కావచ్చు, తిరుపతి అన్న, మరి వెన్నంటి ఉండి నడిపిస్తున్న నా సుందర్రావు, మరియు ప్రతి ఏదైనా డౌట్ ఉంటే వెంటనే క్లాస్ ఇచ్చే మన డాక్టర్ అఖ్తర్ సార్ గారికి పేరు పేరిన పాదాభివందనం. మరి ఈరోజు మీతో అందరితో మాట్లాడుతున్నంటే అది దాని యొక్క మూలం రవీంద్ర పట గారు. మరి మీ అందరికీ నాతో అందరితో మాట్లాడే అవకాశం ఇచ్చిన నా రిమోట్ మీడియేటర్, అంటే నేచర్కు నాకు మధ్యన ఉన్న ఈరోజు హోస్ట్ రూపంలో ఉన్న నా గాడ్ సుందర్రావు సార్, వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. బట్ నా యొక్క ఫిలాసఫీ జగమంత కుటుంబం, ఆ కుటుంబంలో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే ఆలోచన నాది. పంచభూతాలు అందరూ సహకరించినప్పుడు కోరికలు అందరికీ నెరవేరాలి. మరి కొద్దిమంది కోరికల్లాగానే ఉండిపోతున్నాయి, కళలాగానే ఉండిపోతున్నాయి. వై రీజన్ ఎక్కడ క్వశ్చన్ అంటే ఆ క్వశ్చన్లో ఆలోచిస్తే కర్మఫలాలు అని ఒక ట్యాగ్ కలిగేశారు. అంటే మన ఆలోచన విధానాలు మారినప్పుడు కర్మఫలాలు కూడా మారుతాయి. మన ఆలోచన విధానం మారినప్పుడు కర్మఫలాలు కూడా ఇంకా ఊబిలో ఊరుకపోతాయి. నా బతికింతే అన్నట్టు అయిపోతుంది. అందులో భాగంగానే ఈరోజు ఒక మర్రి విత్తనం ఎలా ఊడలుగా మారుతుందో, ఐఎంసి ఒక్కరితో వ్యక్తి స్టార్ట్ అయ్యి 1,50,50,00,000 పైబడి డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకున్నారు. అందులో అంటే మన రైలు బోగిలో చాలా బోగిలు ఉంటాయి. దాంట్లో ఎవరెవరు ఎక్కుతారు, ఎవరెవరు ఎక్కడ దిగుతారు, ఎవరెవరు ఎక్కడో చివరి వరకు గమనం చేరే వరకు కొద్దిమంది ఉంటారు. యాటిట్యూడ్, ఆలోచన విధానమే తప్ప ఇంకోటి కాదు. 1 సెకండ్, సారీ. ఇప్పుడు ఎంసీలీ డేస్ ఏదో కట్ అయింది. సార్ ఇచ్చాను చూడండి, కోస్ట్ ఇచ్చాను చూడండి. ఓకే గురుగారు. సారీ డిస్టర్బెన్స్. అంటే ఈరోజు నిన్న ఎలక్షన్లు మొదటి విడత తెలంగాణలో జరిగాయి. కొద్దిమంది ఓడిపోయారు, కొద్దిమంది గెలిచారు. అంటే ఓటమికి గల కారణం గెలుపున్నది. అంటే ఈరోజు కూడా మన సబ్జెక్ట్ ఒక అంతరాయానికి మెరుపు ఏంటంటే మనం సక్సెస్ వైపు వెళ్తున్నామనే ఇంటెన్షన్ ఇచ్చింది అంతే.
నేను ఇంకో రకం ఇంకోసారి డిస్టర్బెన్స్, అది టెక్నికల్ ఇష్యూ కావచ్చు. బట్ ఈరోజు చాలామంది సక్సెస్ కావడానికి, ఫెయిల్యూర్ కావడానికి మన ఆలోచన విధానమే. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా, ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా, మామూలు కుటుంబీకుడైనా ఎవరైనా కానీ ఈరోజు సక్సెస్ కాలేకపోతున్నారంటే అది యాటిట్యూడ్. చిన్నప్పటి సంది మనకు నేర్పుతున్నారు, సాంగత్య దోషం అంటాం. చిన్నప్పటి సంది ఉన్న మన పరిసర ప్రాంతాలే మనం ఇలా నెట్టివేయబడతాయి. ఎప్పుడైతే మనం కొత్త కొత్త ఆలోచనలు సృష్టికరిస్తామో అవి కొత్త కొత్త ఆలోచనల వైపు వెళ్తాయి. ఆ కుటుంబం కూడా కొత్త కొత్త ఒరవడిగా సక్సెస్ వైపు ఎదిగే అవకాశం ఉంటుంది. కానీ మనం తాత ముత్తల్లాగా, తల్లిదండ్రుల్లాగా, మనలాగా మన పిల్లలు అనుకుంటే ఏమైతాయంటే జాతి అనే దానికి ఒక ట్యాగ్ తగిలిస్తారు. ఆ కులం వాళ్ళంతే, ఆ జాతి వాళ్ళంతే, ఆ వర్గం వాళ్ళంతే, వాళ్ళు ఈ పని చేస్తుంటే ఇదే అనేది ఉన్నది. ఒకప్పుడు మహిళలు వంటింటికే అంకితం. ఈరోజు సైకిల్ నడుపుతున్నారు, బైక్ నడుపుతున్నారు, కారు నడుపుతున్నారు, ఫ్లైట్ నడుపుతున్నారు, బార్డర్ మీద మన దేశాన్ని కూడా రక్షిస్తున్నారు. మరి మన మగజాతులు కూడా కొద్దిగా మార్పు జరగాలి. అబల అబల కాదు, ఆదిశక్తిని నిరూపిస్తున్నారు. మరి మన వాళ్ళు ఏంటంటే అంతా తెలుసు అనుకుంటాము, మన శూన్యంలో పడిపోతున్నాము. అంతా తెలుసు అనుకుంటున్నాము, మనం శూన్యంలో పడిపోతున్నాము. కరెక్ట్గా ఏదో సినిమాలో డైలాగ్ ఉంది, ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో వాడేదో పండుగాడు అంటారు. మహేష్ బాబు సినిమాలో ఏదో ఉంది. అదే మాదిరిగా మీరు ఎవరైతే ఫోకస్ చేస్తారో, ఎవరైతే కాన్సన్స్గా చేస్తారో, నేను సమాజానికి ఏదో చెయ్యాలి, దేశానికి ఏదో చెయ్యాలి, మరి ఇది నా దేశము, నా మాతృభూమి, నా కుటుంబము, నా భార్య, నా పిల్లలు ఒక ఉన్నత స్థాయికి ఎదగాలి, మరి ఉన్నత స్థాయికి 10 మందిని తీసుకురావాలి, నా సమాజాన్ని బాగు చేయాలి అని ఎవరైతే దేశం కోసం, ధర్మం కోసం ఎవరైతే పాటుపడతారో ఆటోమేటిక్ వాళ్ళ కుటుంబం కూడా సుభిక్షంగా, సంతోషంగా, హ్యాపీగా ఉంటుంది. నా పలక, నా బల్బం, నా ఇల్లు, నా భార్య, నా అయ్య, నా అవ్వ అంటాము, మీరు కృంగి కుషించిపోయే పరిస్థితికి వస్తుంది ఏదో ఒక రోజు. నీ వాళ్ళంటూ ఎవరు ఉండరు, చివరికి నీవు పోయేటప్పుడు కూడా నీ వెంట రారు. ఇది గుర్తుంచుకో మిత్రమా. రైట్. మరి దీనికి మనం ఏం చేయాలి? ఆ రోజు ఒకరోజు మనకు స్వాతంత్రం కోసం మన మహాత్మా గాంధీజీ పోరాడాడు, సుభాష్ చంద్రబోస్ పోరాడాడు, వీర వనితలు ఎంతో మంది, రాణి రుద్దం లాంటి ఎంతో మంది త్యాగం చేశారు. మరి వాళ్ళు సన్మానాల కోసము, వాళ్ళ పేరు ప్రఖ్యాతల ట్యాగ్ తొలగించుకోవడానికి కోసము చేయలేరే. అల్లూరి సీతారామరాజు కానీ ఇలాంటి వాళ్ళు దేశం కోసం అలాంటివారు చరిత్రలో నిలిచిపోయారు. కానీ నీవు ఇక్కడ పోరాడితే పోయేది ఏమీ లేదు, ఆర్థిక స్వాతంత్రం తప్ప. ఆర్థిక స్వాతంత్రమే వచ్చేది, కానీ పోరాడే విధానాన్ని తెలక, పోరాడే విధానం తెలక. ఆ విధానం ఏంటి? జస్ట్ మైండ్ సెట్. నీ మైండ్ సెట్ని మార్చుకుంటే అంతా సరిపోతుంది, అంతా సెట్ అయిపోతుంది. ఆ మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలి? చాలామంది ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ మన భారతదేశ జనాభాలో ఇంతకుముందు బాబు చదువుకున్నానా, బాగా చదువుకో జాబ్ వస్తుంది అంటారు. అంటే 20-25 సంవత్సరాల వరకు వాళ్ళు చదువుకునేసరికి తల్లిదండ్రులు కూలీ నాలి చేసి వాళ్ళకు ఖర్చు పెట్టి చదివించేవాళ్ళు, డిగ్రీ పీజీల వరకు చదివించి జాబ్ రాకుంటే ఏందిరా బాబు ఎట్లా రానే తల్లడిల్లేవాళ్ళు. ఆ కన్న తల్లిదండ్రులు ఏమనుకున్నారు, ఏదో ఒక రోజు జాబ్ చేసుకోపోతాడు నా కొడుకు, ప్రైవేట్ గవర్నమెంట్ ఏదో చేసుకోపోతాడు అని ఏమనలేకపోతారు. ఆ తల్లిని సాధలేక అతనికి డిస్టర్బెన్స్, అతనికి భవిష్యత్తు ఏంటి తెలియకపోతుంది. చదువుకున్న వాళ్ళు అంధకారంలో చిక్కపోతున్నారు కొద్దిమంది. కొద్దిమంది వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి చదువుకుని ఉద్యోగం సంపాదించుకుంటున్నారు. అంటే వాళ్ళు లేరని కాదు, వీళ్ళు లేరని కాదు. ఇక్కడ మనం చేయవలసింది ఎవరైనా కానీ, ఒక కలెక్టర్ జాబ్ 10 మంది కలెక్టర్ పోస్ట్ ఇవ్వలేడు, ఒక ఎమ్మెల్యే 10 మందిని ఎమ్మెల్యేలను చేయలేడు, ఒక ముఖ్యమంత్రి 10 మంది ముఖ్యమంత్రులు కాలేరు. ఒకటే రాష్ట్రంలో, ఒకే కాన్స్టిట్యున్సీలో, ఒకటే విలేజ్లో 10 మంది సర్పంచులు ఉండలేరు. చివరికి వార్డు నెంబర్ కూడా ఒకడే ఉంటాడు, 10 మంది ఉండలేరు. దాన్ని బద్దలు కొట్టేది మన డైరెక్ట్ సీలింగ్ ఇండస్ట్రీ. నువ్వు 10 మందిని కోటీశ్వరులను చేసే సత్తా నీకు ఉంది. దేశాన్ని సుభిక్షంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా తయారు చేసే శక్తి నీలో ఉంది.
ఇండస్ట్రీ. మరి ఉప్పు కప్పు రమ్ము నుక్క పోలిక నుండి చూడ చూడ రుచులు జాడ వేరు అంటాం. అంటే డైరెక్ట్ సెల్లింగ్లో చాలా కంపెనీలు ఉన్నాయి. అందులో లీగల్గా ఉన్నాయి జస్ట్ ఒక 17 కంపెనీలు. ఆ 17 కంపెనీలో టాప్ మోస్ట్ హైయెస్ట్ ప్రతి ఒక్క పేదవాడుగా ఉండకూడదన్న లక్ష్యంతో నడుస్తున్న ఏకైక కంపెనీ దట్ ఈస్ ఐఎంసి. మరి అక్షయ పాత్ర లాంటి ఐఎంసి కంపెనీ లోపల మనం ఏం చేస్తే సక్సెస్ అవుతుంది? ఎలా సక్సెస్ అవుతుంది? కొద్దిమంది సీనియర్ మీద ఆధారపడుతున్నారు, కొద్దిమంది టీం మీద ఆధారపడుతున్నారు. సీనియర్లు టీం మీద ఆధారపడ్డా మన భవిష్యత్తు శూన్యమే అవుతుంది. సీనియర్ మీద ఆధారపడ్డా మన భవిష్యత్తు శూన్యమే అవుతుంది. దాని నిబద్ధత కొద్దీ ఎలా చేసుకోవాలనే ఆలోచన గిట్ట ఉంటే బి సక్సెస్. నాకంటే పెద్దవారు అనుభవజ్ఞులు కూడా ఉన్నారు. నేను నిమిత్ర మాత్రుని. ఈరోజు ఎన్నో చిల్డ్రన్ నేర్చుకునేడానికి వచ్చాను కానీ మాట్లాడడానికి రాలేదు. ఏదో నా గురుగారు సార్ 2 నిమిషాలు మాట్లాడండి అంటే ఈ వేదిక మీదకి వచ్చాను తప్ప నేను మీకు చెప్పడానికి రాలేదు. నేను నేర్చుకోవడానికే వచ్చాను. నాకు తెలిసింది చిన్న ప్రాయంగా చెప్తాను. ఉడత భక్తిలాగా శ్రీరామచంద్రుడు లంక దాడడానికి వారధికి, సముద్రానికి వారధి కట్టడానికి ఉడత చిన్న దుమ్ము వస్తే కట్టలాగా తయారు చేసిందట. ఆ కట్ట కాదు, ఏది కాదు, ఆ దుమ్ము కొట్టుకొని పోతుంది. అలాంటి చిన్న ప్రయత్నము నాది. మనకు 7 రోజులు ఒక వారమని మనకు అది నగ్న సత్యము. ప్రతిరోజు ఉదయిస్తాడు సూర్యుడు అనేది ఎంత నిజమో మనకు వారానికి 7 రోజులు అనేది నిజం. మరి 7 రోజులైనా 8 రోజులు ఒకసారి చెప్పండి. చాట్ బాక్స్ చేయండి. వారానికి ఎన్ని రోజులు? యాక్టివ్ ఉన్నారా లేదా అనడానికి ప్లీజ్ చాట్ బాక్స్ ప్లీజ్. వారానికి ఎన్ని రోజులు? ఓకే రైట్. థ్యాంక్ యూ. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. చాట్ చేసిన వారికి, చాట్ చేయని వారు కూడా, చేయాలనుకుంటున్న వారికి కూడా. బట్ ఎందుకంటే మనము ఏది ఇస్తే అదే వస్తాయి. మనం మామిడి తొక్క పెడితే మామిడి చెట్టే వస్తుంది, సపోటా పెడితే సపోటే వస్తుంది. బట్ ఈ 7 రోజులను మీరు 7 తరాలకు భవిష్యత్తు నిధిని ఇవ్వచ్చు. 7 రోజులను 7 తరాలకు మంచి భవిష్యత్తు నిధిని ఇవ్వచ్చు దీన్ని మార్చుకుంటే. అది ఎలా అంటే నాకు తెలిసింది చిన్నగా చెప్తున్నాను. నేను నేర్చుకోవడానికి వచ్చాను అది కూడా. బట్ మనం 7 రోజుల్లో ఒకరోజు ఇంటి కోసం గడపాలి. ఒకరోజు ఇంటి కోసం గడపాలి. మన పిల్లలు కావచ్చు, పెళ్ళి కాకుంటే అమ్మ నాన్నలతో కావచ్చు, అక్క చెల్లెలతో కావచ్చు, అన్నదమ్ములతో కావచ్చు, ఫ్రెండ్స్తో పాటు ఎవరితో సెలబ్రేషన్ 1 డే. ఇంకా మిగిలింది మనకు 6 రోజులు. ఈ 6 రోజులలో మనకు ఇచ్చే ప్రతిరోజు దేవుడు ఇచ్చిన వరం 24 అవర్స్. అవునన్నా కాదన్నా? మనకు 24 గంటలు. ఆ 24 గంటల్లో మనము చాలామంది పొద్దున లేవగానే మనం కలపచాలు తీసుకున్నాక టిఫిన్ చేస్తాం, టీ తాగుతాము, అన్నం తింటాము, సంథింగ్ ఎక్స్ట్రా ఇదే చేస్తాం. సాయంత్రం కాగానే మనం పడుకుంటాం. మరి మనిషి హెల్తీగా ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే మనకు ఆహారం ఎంత ముఖ్యమో ఆకలినప్పుడు మనం పడుకున్నప్పుడు మన బాడీ యాక్టివ్గా ఉండడానికి, మన కణాలు ఎప్పుడు చస్తూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి మన బాడీ లోపల. కణాలు నిరంతరం యాక్టివ్ ఉండడానికి కూడా మనం నిద్ర కూడా ముఖ్యమే. కరెక్ట్ 7 గంటలు మీరు పడుకుంటున్నారు. 24 గంటలు దేవుడు ఇచ్చిన వరము, దాంట్లోకి 7 గంటలు పడుకుంటే మనకి ఇంత మిగిలిన సమయం ఎంత? సారీ ప్లీజ్ చాట్ బాక్స్. 24 గంటలు, ఈ 24 గంటలలో మనం 7 గంటలు పడుకుంటే మిగిలిన సమయం ఎంత? ఓకే, మీరు చెప్పలేకపోతున్నారు, చాట్ చేయలేకపోతున్నారు. ఓకే, 17 అవర్స్. ఓకే రైట్. మరి దాంతోపాటు మనం 7 గంటలు పడుకుంటే ఇంకా మిగిలిన సమయం లోపల జస్ట్ మనం 9 అవర్స్ కానీ 8 అవర్స్ కానీ డ్యూటీకి వెళ్దాం. డ్యూటీ చేస్తే మనం మిగిలిన సమయం ఎంత? ఇంకా అంటే మిగిలిన సమయం ఎంత మనకు? ఉదాహరణ 8 అవర్స్. ఓకే, 9 లేదా 8 అవర్స్. థ్యాంక్ యూ. మరి దానిలో భాగంగానే మనం నిరంతరం కష్టపడకుండా జస్ట్
మనం ఒక 3 సూత్రాలు 6 సూత్రాలు ఉన్నాయి దానికి. జస్ట్ 2 సూత్రాలు 3 సూత్రాలు చెప్తాను. జస్ట్ మీ బ్రెయిన్కు సాయంత్రం పూట మీ డ్యూటీ దిగి వచ్చినాక మీరు ఏ పని చేసినా గవర్నమెంటా ప్రైవేటా నాకు ఎక్స్ట్రా మనకు సంబంధం లేదు. ఏదైనా మీరు వర్క్ చేసినాక మీ 7 అవర్స్ 9 అవర్స్ కంప్లీట్ అయిపోయినాక డ్యూటీ టైం అయిపోయినాక జస్ట్ ఒక 2 అవర్స్ కేటాయించాలి. మార్నింగ్ 6 నుంచి 7 వరకు మన జూమ్ క్లాస్ అటెండ్ కావాలి. ఇంకెన్ని గంటలు ఉంటుంది మనకు మిగిలిన సమయము? నైట్ 8కి మీ సూపర్ సీనియర్తోని, ఓకే సూపర్ థ్యాంక్ యూ. నైట్ మీ సూపర్ సీనియర్ కావచ్చు, ఎక్స్ట్రా ఎవరైనా కావచ్చు, మీ డైరెక్ట్ అప్లైన్ కావచ్చు, మీ బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, వారితోని ఒక 1 అవర్ స్పెండ్ చేయండి. అంటే మనకు దేవుడు ఇచ్చిన వరం ఇంకా మీకు 8 అవర్స్ మిగిలిందన్నారు. దాంట్లోకి వెళ్ళి మార్నింగ్ 1 అవర్ తీసేశారు, ఈవినింగ్ 1 అవర్ తీసేశారు, ఇంకా 2 అవర్స్ మిగిలింది. ఓకే రైట్. మరి ఇంకా ఆ 2 అవర్స్ లోపల మరి ఏం చేయాలి? ఆ 2 అవర్స్ లోపల మీరు చేయవలసినది బ్రహ్మాండం బద్దలయ్యేలాగా చేయొచ్చు. మన సౌత్ ఇండియా నుంచి ఫాస్ట్గా బ్రహ్మాండం బదులయ్యేలా కేసీపీలు అయ్యారో మీరు కూడా అలా చేయొచ్చు. ఆ 2 గంటలే. ఆ 2 గంటలను మీరు ఎలా మార్చుకుంటే అలా తయారవుతుంది. మరి ఎలా చేయాలి? జస్ట్ ఒక 4 బుక్స్ తీసుకొచ్చుకోండి. 4 బుక్స్ తీసుకొచ్చుకోండి. 4 ఎంత? ఒక్కొక్కటి 10 రూపాయలు ఉంటుంది బహుశా. 10 రూపాయల బుక్కులు తీసుకొచ్చుకోండి. ఆ 10 రూపాయల బుక్కులు తీసుకొచ్చుకొని దాంట్లో మీ అమ్మాయికో లేకుంటే మీరే పెళ్లి చేసుకోవాలనుకున్నా కానీ, లేదా మీ అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నా కానీ, మీ బాబుకు పెళ్లి చేయాలనుకున్నా కానీ, వీళ్ళకు మీరు ఇంటింటికి వెళ్ళి మనం పత్రికలు ఇస్తాము, విజిటింగ్ కార్డ్స్ ఇస్తాము. నా పెళ్ళికి రండి, మా అమ్మాయి పెళ్ళికి రండి, మా బాబు పెళ్ళికి రండి, సంథింగ్ ఎక్స్ట్రా ఏదో ఫంక్షన్కు, కేశఖండనమో సంథింగ్ ఏదో ఫంక్షన్కి చెప్తా ఉంటాం. అలా చెప్పేటప్పుడు మనం బస్టాండ్లో ఉండైతే మా వాళ్ళకి పెళ్ళికి రండి అని చెప్పాం కదా, తెలిసిన వాళ్ళు ఇంటికి వెళ్ళి ఇస్తాం కదా. అలాంటి వాళ్ళ పేర్లను మీరు ఆ ఒక్క బుక్లో రాయండి. మీరు 4 బుక్లు తీసుకున్నారు కాబట్టి ఒక్క బుక్లో మాత్రమే రాయండి సీరియల్గా. రాసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే క్రమసంఖ్య వేసుకోండి, వాళ్ళ పూర్తి పేరు రాయండి, ఆ పేరు పక్కన వాళ్ళ ఏజ్ రాయండి, ఆ ఏజ్ పక్కన మేలా ఫీమేలా, స్త్రీయా పురుషుడా రాయండి. ఆ తర్వాత మొబైల్ నెంబర్ రాయండి. వాళ్ళు రీచా పూరా లేక, ఎడ్యుకేషనా అన్ఎడ్యుకేషనా, జాబా కూలా, ఇట్లా జస్ట్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ జస్ట్ మీకు అర్థమయ్యేలాగా రాసుకోండి. అది ఎవరికి చెప్పనవసరం లేదు. మీ సీనియర్కు నీకు తెలిస్తే అయిపోతుంది. మీ సీనియర్కు నీకు తెలిస్తే అయిపోతుంది. అయ్యా సార్ వాళ్ళని అడిగి రాయన్నా, సార్ మీరు వాళ్ళకి ఫోన్ చేస్తారా, ఇలాంటి ఆలోచనలు వదిలేయండి. సీనియర్ తుమ్మిండంటే మీరు తుమ్మండి, కానీ మీరు మీ సీనియర్కి మీరు ఎదురు చెప్పిండి అనుకోండి, మీ డెవలప్మెంట్ ఆగిపోతుంది, మీ సక్సెస్ ఆగిపోతుంది. సీనియర్ ఏది చెప్పినా నా మంచి కోసమే చెప్తాడు, మా బిజినెస్ పార్ట్నర్. అతడు ఎవరు? మీకు హెల్పింగ్ పార్ట్నర్. అతడు హెల్ప్ చేస్తే మీకు డెవలప్ అవుతారు, కానీ అతడు మీకు కీడు చెయ్యడు. అతని ప్రాణం ప్రాణం పోయేంత వరకు కూడా నీ మేలే కోరుతాడు. కన్న తల్లి నిన్ను ఎట్లా మేలు కోరుతుందో నీ సీనియర్ కూడా నీ మేలు తప్ప నీ కీడు కోరడు. మోస్ట్ ఇంపార్టెంట్. ఇది రాసినాక అప్పుడు ఆ బుక్ని పక్కెట్టండి. రోజు ఎంతసేపు ఎన్ని గంటలు రాయాలి? మీకు వీలున్నప్పుడల్లా రాత్రి ఎంత మనకు 4 అవర్స్ ఉంది. 4 అవర్స్లో ప్రొద్దున క్లాస్ జూమ్ క్లాస్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్, 2 అవర్ అయింది, ఇంకా 2 అవర్స్ ఉంది. ఆ 2 అవర్స్ లోపల ఏంటంటే లైన్ కొద్ది 2 అవర్స్ కూర్చుండి అట్లే రాయకండి. రాస్తే ఏమవుతుందంటే మీ బ్రెయిన్ చక్కగా పనిచేయలేకపోవచ్చు, కొన్ని యాదికి రాకపోవచ్చు. జస్ట్ ఆడుతూ పాడుతూ తాప కింద ఒక హాఫ్ అన్ అవర్ రాయండి, లేకుంటే ఒక 1 అవర్ రాయండి, మళ్ళీ జస్ట్ అట్లా రిలాక్స్ అయ్యి తిరగండి, మళ్ళీ రాయండి. ఇంకొకటి, మీ జేబులో మీరు వెళ్ళేటప్పుడు ఎటన్నా డ్యూటీ కానీ సంథింగ్ చేస్తారా, మీరు 8 అవర్స్ 9 అవర్స్ డ్యూటీ చేస్తారు కదా, అటు వెళ్ళేటప్పుడు ఒక పేపరు మీ హ్యాండ్ బ్యాగ్లో, లేడీస్ అయితే, జెంట్స్ అయితే ఒక పాకెట్లో పెట్టుకోండి. పెట్టుకొని పెన్ను కూడా పెట్టుకోండి. కొన్ని అప్పుడప్పుడు గుర్తుకొస్తాయి. రోడ్డు మార్గంలో వెళ్ళేటప్పుడు మన ఫ్రెండు, చిన్ననాటి ఫ్రెండు, లేక క్లాస్‌మేటో, బెంచ్‌మేటో, లేకుంటే అత్తగారింటి అక్కడనో, తల్లిగారింటి అక్కడ సంథింగ్ ఎవరో కలుస్తారు. అరే! అప్పుడు దాన్ని నా నోట్‌లో రాసుకోండి. రాసుకొని మళ్ళా ఇంటికొచ్చినాక మరుసటి రోజు రాసుకోండి. ఇది ఎన్ని రోజులు చేస్తారు సార్? ఈ కాంటాక్ట్ లిస్ట్ అనేది 6 రోజులు చేయాలి. ఇది ఫస్ట్ విడత వర్క్. అంటే ఒక వ్యవసాయం చేసేటప్పుడు మనం భూమి చదునుగా చేసుకొని
విత్తనాలు విత్తుతాం, దున్నుతాం, దున్నుతాం, చేస్తాం, ఎక్స్ట్రా ఆ పంటను బట్టి చేస్తాం. అదే ఆ విత్తనం శుద్ధి చేసుకుని ఆ విత్తనాలను మనం చల్లినప్పుడు బండ మీద పడ్డానికి మొలుతుందా? మొలది. లేదా నీళ్ళల్లో పడ్డానికి మొలుతుందా? మొలది. అదే సదును చేసిన నేల మీద పడ్డదనుకో అది మొలకెత్తబడుతుంది. అంటే ఇప్పుడు విత్తనాలు కుప్ప పోసేది మీద అంతే. అర్థమవుతుందా? కంటెంట్ స్టార్ట్ ఒక వారం రోజులు రాసిండ్రు అంటే విత్తనాలు కుప్ప వేసిండ్రు, దెన్ వర్క్. అంటే ఆ విత్తనం గిట్ట మొలకెత్తింది అనుకోండి, ఏమవుతుంది? చీమలు తినడానికి ప్రయత్నిస్తాయి. చీమలకు తట్టుకునేది మొలకెత్తింది అనుకోండి, ఉడతలు తినడానికి ప్రయత్నిస్తాయి. ఉడతలకు తట్టుకున్నది అనుకోండి, ఏమవుతుంది? తినడానికి ప్రయత్నిస్తాయి. పిట్టలకు తట్టుకున్నది అనుకోండి, మేకలు తినడానికి ప్రయత్నిస్తాయి. మేకలు తినడానికి ప్రయత్నించింది అనుకోండి, తట్టుకుంటే ఏమవుతుంది? ఆవులు, పశువులు, పక్షులు, సంథింగ్ ఎక్స్ట్రా జీవరాశులు అవిటి కూడా తట్టుకున్నాను అనుకోండి, మర్రి ఊడలాగా తయారవుతుంది. ఇవన్నీ ఏవైతే అవిటి చెడగొట్టాలనుకున్నాయో, తినాలనుకునే ఆహారం కోసము సేమ్ అవే మళ్ళీ వీటి కింద చేద తిరుగుతాయి. పక్షి పక్షులు గూళ్ళు కట్టుకుంటాయి, ఎండకచ్చి జంతువులను కూర్చుంటాయి, చీమల పుట్టలు పెడతాయి. అంటే ఇక్కడ ఎవరైతే చీ అన్నారో, ఎవరైతే నువ్వా అన్నారో వాళ్ళే నేను సన్మానిస్తావు. ఎవరైతే నేను చెడగొట్టాలనుకున్నారో వాళ్ళే నీకు గౌరవంగా చూసే రోజులు వస్తాయి. ఈ లిస్ట్లో అంత బ్రహ్మాండమైన నిధి ఉన్నది. లో అంత బ్రహ్మాండమైన నిధి ఉన్నది. చాలా మంది సార్ నాకు అందరు తెలిసే సార్, నాకు ఉన్నాయి సార్ ఫోన్లో 200-300 మంది ఉన్నాయి. ఇది ఫస్ట్ బిట్. సెకండ్ విడత మనం ఏం చేయాలి? దాన్ని ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ ఎలా చేయాలి సార్? వడబోయిన నీళ్ళలో పోసి రుబ్బాలు లాంటి రుబ్బుడు కాదు, వడబోసుడు కాదు. ఫిల్టర్ అంటే దాంట్లో నీకు ఎవరైతే ఓకే అనుకుంటారో, ఎస్ వీళ్ళు నాకు మంచి ఈ లిస్ట్ లోపల 200 మంది వచ్చారు ఉదాహరణ, ఆ 200 మందిలోకి వెళ్ళి నువ్వు ఫిల్టర్ చేస్తా ఉంటే, ఫిల్టర్ అంటే నీకు నచ్చిన వాళ్ళని తీసి ఒక రెండో బుక్లో రాయండి. సేమ్ డాటా రాసేవసరం లేదు, జస్ట్ పేర్లే రాసుకోండి. రెండవ దాంట్లో రాసినాక ఒక వారం చేయండి. అది ఒక వారానికి ఎన్ని రోజులు అవుతున్నాయి? 24 గంటలు అవుతుంది. ఒక వారానికి 24 గంటలు అవుతుంది. అంటే మన సబ్జెక్ట్ లోపల 7 అవర్స్ నిద్రపోయినాం, 9 ఆర్ లేదా 8 అవర్స్ డ్యూటీ చేసినాం, దాంట్లోకి వెళ్ళి 2 అవర్స్ మనకు జూమ్ క్లాస్కి అటెండ్ అయినా మార్నింగ్ ఈవినింగ్ 2 అవర్స్ ఇంటూ 7, ఇది 6-12 అంటే 24 గంటలు అవుతుంది. ప్రతి 24 గంటలు మొదటి రెండో వారంలో 24 గంటలు మనం ఫిల్టర్ చేయాలి. అంటే నీకు నచ్చిన వాళ్ళను రాయాలి. రెండో వారం బాగా సింపుల్, చూడండి ఎంత స్మూత్ అవుతుంది వర్క్. మూడో వారం సేమ్ అదే ప్రాసెస్ చేయండి. రెండో వారం, మూడో వారం, నాలుగో వారం కూడా, మూడో విడత కూడా సేమ్ అదే ప్రాసెస్ చేయండి. 30 రోజులు గడిచిపోతుంది సార్. 30 రోజులు అయిపోయాక ఏం చేయాలి? అవునా కదా? 30 రోజులు అయిపోయాక మనం ఏం చేయాలి? మీ ఫ్రెండ్, మీ ఫ్రెండ్ సంథింగ్ ఏదో ఆ లిస్ట్లో వదిలిన వాళ్ళను, మీ సీనియరా, మీ అప్లైనా, మీ ఫ్రెండ్ దగ్గరికి మీరు డైరెక్ట్గా నేరుగా వెళ్ళొద్దు, ఫోన్లో మాట్లాడద్దు, ర్యాపో బిల్డింగ్ చేయాలి. ఎవరైతే లాస్ట్ ఫైనల్లో మనకు వచ్చారో వాళ్ళను ర్యాపో బిల్డింగ్ చేయాలి. 4వ వారం వచ్చిన వాళ్ళని ఏం చేయాలి? ర్యాపో బిల్డింగ్. ర్యాపో బిల్డింగ్ అంటే కమ్యూనికేషన్. బాబు బాగున్నావా నాన్న, ఎన్ని రోజులు వేస్తున్నానా అని, నీకు ఏ వరుస అయితే ఆ వరుస, ఫ్రెండ్ అయితే ఫ్రెండు, ఎట్లుంటే అట్లా. అన్న మంచిగా ఉన్నవా, బాగులేదని చూడక, మరి ఏదో గుర్తుకొచ్చింది, ఫోనే లేదేమి అని ఏదో క్యాజువల్గా మాట్లాడాలి. మరి అమ్మ మంచిగా ఉందా, నాన్న మంచిగా ఉన్నాడా, సంథింగ్ ఎక్స్ట్రా మనం మాట్లాడాలి. కట్టు చేసేలాగా మాట్లాడద్దు. ప్రేమపూర్వకంగా నీ మాటే మంత్రం కావాలా. అబ్బా ఈ రోజులేరా భయ్, నాకు ఫోన్ చేయక మా ఫ్రెండ్, ఈరా ఫ్రెండ్ అంటే గుర్తు తెచ్చుకొని ఫోన్ చేయను అనే విధంగా ఉండాలి. ఏంద్రా భయ్ ఫోన్ వెళ్ళేదేమ్రా అన్నాం అనుకో, కొద్దిగా హర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ నువ్వు అలా అంతకుముందు అంతతో అలే మాట్లాడినా కానీ ఇప్పుడు మాట చేంజ్ చేసినావు అనుకో, అయ్యి బాగా మారిపోయి చేస్తున్నట్టున్నాడు, ఓహో తెలుసుకోవాలి మరి, అతడు నీ వైపు ఆలోచించేలాగా ఉండాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది అప్పుడు మీ సీనియర్ని కానీ మీ ఎవరినైనా కానీ తీసుకెళ్ళి
టెలికాన్ఫరెన్స్ ఆర్ జూమ్ ఆర్ లేదా డైరెక్ట్ నేరుగా అవకాశం ఉంటే మీ సూపర్ సీనియర్న మీ సీనియర్ని తీసుకెళ్ళి ఆడ క్లాస్ చెప్పాలి. క్లాస్ ఏం చెప్పాలి? క్లాస్ చెప్పడానికి ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు పర్మిషన్ తీసుకుంటారా తీసుకోరా సెకండ్ పాయింట్. కానీ వెళ్ళగానే వెంటనే మీరు క్లాస్ చెప్పద్దు. వాళ్ళు మీ సీనియర్ రాలేడు, మీకు అంత సబ్జెక్ట్ అంతా ఉంది, కానీ వెంటనే మీరు క్లాస్ చెప్పద్దు. క్లాస్ చెప్పడం వల్ల ఏంటంటే అది మైనస్ కావచ్చు, ప్లస్ కావచ్చు. క్లాస్ ఎందుకు చెప్పద్దు సార్, పోనే పోతే చెప్పద్దా, ఇక చెప్తే అయిపోద్ది, నెల రోజుల దాకా ఇదంతా పని అయింది, ఇక ఎప్పుడు చేద్దాం అనే ఆలోచన కూడా ఎగుతపడదు. శాంతం సర్వభూషణం, శాంతం సర్వభూషణం. మౌనం ప్రతి దానికి నీకు సమాధానానికి ఆన్సర్ అక్కడనే దొరుకుతుంది. అక్కడ వెళ్ళి నిమ్మలంగా కూర్చుని ఎలా మీరు విలువిస్తే అప్పుడు ప్రశాంతంగా ఆ వాతావరణం చూడాలి. వాళ్ళిద్దరి భార్య భర్తలు కానీ సంథింగ్ ఇంట్లో వాళ్ళ ఫేస్ రీడింగ్ చూడాలి. అంటే వాళ్ళ ముఖాలు చూస్తూ మాట్లాడిస్తూ చూడాలి. కానీ వట్టిగా పోతే పోతే ఇలా ఇట్లా ముఖంలో ముఖం చూడదు. పలకరిస్తూ మాట్లాడాలి వాళ్ళతో. మాట్లాడితే వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ పొజిషన్ ఏంటి అని అర్థమవుతుంది. అంటే మీరు చెప్తే ఇప్పుడు రిసీవ్ చేసుకునే విధంగా ఉన్నారా, లేకుంటే మనం వెళ్ళకపోతే వాళ్ళ ఇంటికాడ గొడవ ఉన్నదా, సంథింగ్ వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్తో ఉన్నారా, సంథింగ్ ఇంకేదైనా ఇష్యూ ఉన్నదా అనేది అర్థమవుతుంది. పీస్ఫుల్ వాతావరణం ఉంది, ఓకే మనం ఉంటే హ్యాపీగా గడుపుతున్నారు. అప్పుడు ఏం చేయాలా, మనం వాళ్ళ ఇంట్లో మీరు కాన్సెప్ట్ చెప్పేటప్పుడే వాళ్ళ ఇంట్లో టీవీ కానీ ఇంకా సంథింగ్ ఎక్స్ట్రా ఏదైనా నడుస్తుంది అంటే, అబ్బా నాకు హెడెక్ ఉంది, మీకు హెడెక్ లేదు బట్ అబ్బా హెడెక్ ఉంది, ప్లీజ్ నా కోసం టీ బంద్ చేయవారా బై, నేను టీ బంద్ చేయవదినే, టీ బంద్ చేయక్క, టీ బంద్ చేయ అమ్మ అని ఏదో ప్రేమపూర్వకంగా చెప్తే భలే నీకంటే ఎక్కువ ఉంది భలే అని భయం చెప్తారు. అదే పట్టప్పుడు బంద్ చేయని అనుకో, నేను ఇదే చెప్తా అంటారు ఎవరైనా. అంటే అతిథి దేవో భవ అంటారు. అతిథికి చాలా రిక్వెస్ట్ ఇస్తారు ఎవరైనా. మన ఇంటికి వచ్చిన వాళ్ళకు పిచ్చోళ్ళు కానీ, బట్ అతిథి వచ్చినంటే రిక్వెస్ట్ ఇస్తారు ఎవరైనా. అప్పుడు టీవీ బంద్ చేసినాక ఏం చేయాలంటే వారి ముఖము మన ముఖము నేరుగా కనబడేలా కూర్చుండాలి. వారి ముఖము మన ముఖం, మన తర్వాత వాళ్ళకి మనం తప్పించి ఇంకేం కనబడద్దు. ఒకవేళ మీకు భార్య మీకు ఫ్రెండ్ అయింది అనుకో, అప్పుడు ఏం చెప్పాలి, వాళ్ళ భార్య మీరు ఎవరైతే వాళ్ళ ఇంటికాడ ఆమెనే మీకు ఫ్రెండ్ అయితే ఆమె ఏం చెప్పాలి, అక్క బావని విలవా, చెల్లె బావని విలవా. మీకు రిలేషన్ ఉందనుకో, ఆ రిలేషన్లో వరసం బట్టి అతను కూడా కూర్చున్నాడు. ఇద్దరు విన్నారనుకోండి చాలా బాగుంటుంది. మీరు చిన్నది ఏమీ చేయద్దు, జస్ట్ ఒక తులసి డబ్బుని ఎత్తారు. తులసి వల్ల ఎన్ని ఉపయోగాలు, జస్ట్ ఆ తులసి వల్ల ఎన్ని ఉపయోగాలు. తులసి అంటే ఏంటిది అంటే పూర్వం మనకు 1000 సంవత్సరాల కింద సైన్స్ చెప్పింది అదే. ఇది 1000 సంవత్సరాల కింద సైన్స్ ఏం చెప్పింది మనకు, తులసి ప్రతి ఇంట్లో తులసి కోట ఉండాలి అన్నది. తులసి వనం ఇల్లు కట్టేటప్పుడు కూడా వాస్తు ప్రకారం తులసి వనం ఉంటే ఇల్లుకు ముగ్గు వేసేవాళ్ళు. ఆ తులసి వనం మరి ఎందుకోసము, ప్రతి ఒక్క మహిళ సూర్యుడు ఉదయించడానికంటే ముందు, సూర్యుడు ఉదయించినాక 45 నిమిషాల తర్వాత, ఆఫ్టర్ 45 మినిట్స్ బిఫోర్, ఆఫ్టర్ 45 మినిట్స్ తర్వాత తడి బట్టలతోని మహిళలు తులసి వనంలో తిరగాలి. ఎందుకు, గర్భధారణ మహిళలకు అవుతుంది కాబట్టి గర్భ సమస్యలు రాకుండా ఉండడానికి కోసమే ఆ వైబ్రేషన్ వల్ల వేర్ల వల్ల వాళ్ళకు చాలా ఉపయోగం అని సైన్స్ చెప్పింది. కానీ అదేం చెప్తుంది, బంద్ అయింది. ఇప్పుడు ప్రతి ఒక్క ఊర్లో విలేజ్లో ఇంతకుముందు పూర్వము గుడి ఉంటుండే, ఆ గుడిలో తీర్థం దాగి ఇంటికాడ అన్నం తిని వాళ్ళు పనులకు వెళ్ళేవాళ్ళు 1000 సంవత్సరాల కింద. ఇప్పుడు ఏమైంది, రోజుకు ఒకసారి కూడా గుడుకోరు, వారానికి ఒకసారి పోతారు, కొద్దిమంది నెలకు ఒకసారి పోతారు, కొద్దిమంది అసలే పోరు. అంటే పోను మన ఎట్లయితుంది, మన సంఘం నాగరికత ఎదులుతుంది. వడ్లు ఏ చెట్టు కథ అయిన రోజులు వస్తున్నాయి. బట్ సమాజాన్ని మన గ్రంథాలను, మన ఆయుర్వేదాన్ని బతికించుకుందాం, మన సమాజానికి మంచి విశ్రమిద్దాం అని జస్ట్ మాట్లాడి, మరి ఇక్కడ మరి ఆ బ్రాహ్మణైన చేసిన తులసీలు ఏం తులసీలు మనకేమైనా తెలుసా, 1000 రకాల మొక్కలు ఉంటాయి, 60 రకాల తులసి మొక్కలు ఉన్నాయి. దాంట్లో ఔషధ తులసీలు 5 తులసీలు కలిసిన ఈ తులసి దళము, ఈ డ్రాప్స్ అని చెప్పి జస్ట్ తులసి గురించి హైలైట్ చేయాలి. తులసి అమ్మ అన్నారు,
తులసి అమ్మ. అమ్మ ఎవ్వలను చెడగొట్టది. అమ్మ మనం కాపాడుతుంది. బట్ ఆ తులసి దళాల గురించి చెప్పి జస్ట్ తులసి డెమో చేసి వాళ్ళకు జస్ట్ డ్రెస్సింగ్ అనుకో, ఆటోమేటిక్గా వాళ్ళు నిన్ను హత్తుకుంటారు. ఆటోమేటిక్గా వాళ్ళు హత్తుకుంటారు. అప్పుడు కాన్సెప్ట్ మీరు వెంటనే వాళ్ళను స్పీడ్ చేయదు. నువ్వు జాయిన్గా అవసరం లేదు. దాని ఉపయోగాలు చెప్పాలి. దీనికి ఉపయోగపడుతుంది. ఇది 200 వ్యాధులను రానివ్వదు. బీపీ, షుగర్, అస్తమా, సంథింగ్ ఎక్స్ట్రా మనకు మలం, బద్ధకం ఇట్లాంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. వచ్చే వ్యాధులను నియంత్రిస్తుంది. జస్ట్ 2-3 హైలైట్ పాయింట్స్ చెప్పి జస్ట్ మీకు డెమో అయితే డెమో చేసి, మీ సీనియర్ ఉంటే మీ సీనియర్ మాట్లాడేటప్పుడు మాత్రం సైలెంట్గా ఉండాలి. బట్ మీ సీనియర్ మాట్లాడేటప్పుడు మీరు మధ్యలో వెళ్ళిననుకోండి, అతడు మీకోసమే వచ్చాడు, మీకు బిజినెస్ తీసుకురావడం కోసమే వచ్చాడు. కానీ అతను మాట్లాడేటప్పుడు మీరు నడమల వీరికి ఏమైతే మీకు మైనస్ జరుగుతుంది. దయచేసి మీ సీనియర్ మాట్లాడేటప్పుడు మీరు ఏం మాట్లాడుతుండే, ఎలా మాట్లాడుతుండే, ఏది అంటే తులసి డెమో అవుతున్నాడు, తులసి గురించి మొత్తం సబ్జెక్ట్ చెప్తేనే దానికి ఆ డెమో కనెక్ట్ అవుతారు. కానీ తులసి గురించి చెప్పక వెంటనే బెటడిని పోసి తులిసేసి ఇగో చూడు అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే సబ్జెక్ట్ చెప్పేటప్పుడు దీనికి దానికి కనెక్ట్ కావాలి. అలా అయితే అప్పుడు మనకు సక్సెస్ అవుతుంది. అతడు మీకోసం ప్రయత్నిస్తుండు, మీకోసం పాటుపడుతున్నప్పుడు మీరు నడమల వెళ్ళి అనుకోండి, ఏమవుతుంది? ఫెయిల్. నువ్వు ఇచ్చిన విలువకు ఫెయిల్. నువ్వేమనుకుంటావు, ఇది అతి రాస్తే నువ్వు డబ్బులు వస్తాయి కదా, నేను జైన్ అయితే కదా, నేను సక్సెస్ అయితే కదా అని మీరు ఆరాటం. మీ ఆరాటంలో తప్పు లేదు. కానీ అంతకంటే గొప్పతనం ఏంటంటే తన పని, తన మొత్తం అన్ని త్యాగం చేసి నువ్వు డెవలప్ చేయడానికి వచ్చాడు మీ సీనియర్. మరి అతన్ని వాడుకుని నువ్వు సక్సెస్ అయితే బాగుంటుంది కదా. చీకటింట్లో కట్టకేస్తే వెలుతురు వస్తుంది కరెంట్ ఉంటే. ఇక్కడ కూడా సీనియర్ అనేవాడు నీకు వెలుతురు నిచ్చేవాడు. చాలా మంది పెద్ద పెద్ద ప్రోగ్రాంలలో కానీ అది కానీ సీనియర్ మాట్లాడేటప్పుడు మధ్యలో దూరి వాళ్ళు చెప్పవలసిన మెసేజ్ను మనం తీసుకోలేకపోతున్నాం. ప్లస్ అక్కడ ఈ 2 విషయాలు మీరు గమనించి కూర్చుండే విధానము, ప్లస్ అక్కడ రిలేషన్ వాళ్ళిద్దరు కూర్చోబెట్టాలి, లేకుంటే కొద్ది మంది కూర్చోబెట్టాలి, ప్లస్ సీనియర్ మాట్లాడడం మనం మాట్లాడద్దు. ప్లస్ ఈ 4 వారాలు కంప్లీట్ అయితే నెక్స్ట్ సబ్జెక్ట్లో నేను చెప్తాను. నాకు అవకాశం ఇస్తే మళ్ళీ ఇట మరి ఇది ప్రొద్దున ప్రతి ఒక్కరు దీన్ని సక్సెస్ కావాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరి పేరు పేరున కృతజ్ఞతలు. జస్ట్ నాకు గురుగారు చెప్పిన దానికి నేను వచ్చాను. నాకు చిన్న అంటే నేను ఏమనుకోవద్దు గురుగారు, సారీ. నాకు కొంచెం థ్యాంక్ యూ గురుగారు. గుడ్ ఎంసీ. ఎస్ సార్, ఎస్ సార్. సూపర్, సూపర్. చూస్తారు కదా లీడర్స్, అనుభవం చాలా గొప్పది. అనుభవం ఉంటే చాలు. చాలామంది అంటే ఇక్కడ మనలో చాలామందిమి పాస్ట్ ఉంటాం కాదనం. 100% ఈ జనరేషన్ చాలా పాస్ట్ ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్ ఇంకా పాస్ట్ ఉంటుంది. కానీ ఆ జనరేషన్ అనేది సక్సెస్ అవ్వాలంటే ఆ పాస్ట్కి అనుభవాన్ని జోడించాలి. ఎప్పుడైతే అనుభవాన్ని జోడిస్తారో ఆ అనుభవం వాళ్ళని ముందుకు తీసుకెళ్తుంది అనమాట. మరి అలాంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అనుభవజ్ఞులు మనకిప్పుడు చెప్పడం జరిగింది. తన మాటల్లో నిజంగా చాలా లోతైన సబ్జెక్ట్ ఉంది. మీరు ఈ విధంగా కనుక చేయగలిగితే 100% సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. మరి మన గురువు గారికి థ్యాంక్ యూ. మరొకసారి గ్రాటిట్యూడ్ తెలపండి. ఎస్, సూపర్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్.